నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా ప్రేమపూర్వకమైన వందనములు. ఈ దినపు దేవుని మాట 147వ సంకీర్తన 14వ చరణం. మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచువాడు ఆయనే. ఇశ్రాయేలీయులకు కలిగిన ప్రత్యేకమైన దీవెనలు మరి ఏ జాతికి కలగలేదు. భూమి సమృద్ధిగా పంటనివ్వడం అనే ప్రక్రియ పూర్తిగా దేవుడు చేసే కార్యం. ఇశ్రాయేలీలు అనుభవించినటువంటి ధాన్య సమృద్ధి దేవుడిచ్చిన ఆశీర్వాదమే. ఇక్కడ కీర్తనాకారుడు తనకు కాపుదలను, సమాధానమును, సమృద్ధిని ఇచ్చిన యెహోవాను స్తుతించుమని యెరూషలేమునకు పిలుపునిస్తున్నాడు. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 8వ వచనం. అవసరంలో ఉన్నవారికి సాయపడేందుకు తానేమి ఇవ్వగలడో అది ఇచ్చే విశ్వాసికి తన సొంత అవసరాలు తీర్చేలా దేవుని కృప తన పట్ల ఉన్నట్లు కనుగొంటాడు. అంతకన్నా ఎక్కువ మరియు శ్రేష్టమైన దీవెనలు పొందుకుంటాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం. ఇక్కడ పౌలు తండ్రి అయిన దేవుడు తన పిల్లల విషయంలో ఆయన ప్రేమను, శ్రద్ధను గురించి నొక్కి చెప్తున్నాడు. మనం వినయ మనసుతో చేసే విన్నపాలన్నీ ఆయన తీరుస్తాడు. మన ప్రతి అవసరత క్రీస్తు నందు ఆయన మహిమైశ్వర్యం నుండి తీర్చబడతాయి. అందుకు మనం క్రీస్తులో ఆయన సహవాసంలో ఐక్యమైనప్పుడు మాత్రమే దేవుడు మన ప్రతి అవసరతను తీరుస్తాడు. అంతేకాదు, ఆయన తన బిడ్డలను అన్నిటికంటే శ్రేష్టమైన మంచి ఈవులతో తృప్తిపరుస్తాడు. మనకు కావాల్సిన అవసరమైన ప్రతి ఈవులు ఆయన యొద్ద మాత్రమే ఉన్నవి. వాటిని పొందుటకు కావలసిన విశ్వాసం, యథార్థత కలిగిన నిజమైన భక్తి జీవితాన్ని కొనసాగిస్తే ఆయన మంచి గోధుమలను పోలిన శ్రేష్టమైన ఈవులతో తృప్తిపరిచి ఆశీర్వదిస్తాడు. ఆమేన్.